ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మేడం అంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్? ఈ హాస్పిటల్కి మందరం అనే పేషెంట్ వస్తూ ఉంటుందా డాక్టర్? రోజు చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. వాళ్ళల్లో అందరి పేర్లు గుర్తుండవు కదా సార్. ఈ అమ్మాయి డాక్టర్. ఈ అమ్మాయా? రెగ్యులర్గా రాదు కానీ అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి గురించి మీకెందుకు సార్? ఈ అమ్మాయి మాకు బాగా కావాల్సిన అమ్మాయి. చనిపోయింది అనుకున్నాం, కానీ నిన్న హాస్పిటల్లో కనిపించింది. కలుద్దాం అనుకునే లోపే కనిపించకుండా పోయింది. అందుకే మిమ్మల్ని కలిస్తే ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవచ్చని వచ్చాం. సారీ సార్, ఆ అమ్మాయి ఎక్కడుంటుందో మాకు తెలియదు. అవునా? సర్లేండి డాక్టర్ గారు, ఈసారి ఆ అమ్మాయి హాస్పిటల్కి వస్తే మాత్రం మాకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. సరే మేడం. ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు, డిఎన్ఏ రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాయి? ఆల్రెడీ మీ ఇంటికే పంపించాను కదా మేడం. మా ఇంటికి పంపించడం ఏంటి డాక్టర్? చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మేడం, అందుకే రిపోర్ట్స్ రాగానే పంపించేశాను. ఇంతకీ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏమొచ్చింది డాక్టర్? పాజిటివ్ వచ్చింది మేడం. ఆ రక్తం మా ఇంట్లో పెరగడానికి కానీ వీడి ఒంట్లో ప్రవహించడానికి కానీ వీల్లేదు. దూరంగా తీసుకెళ్లి చంపి పోతెయ్యండి. మీరిచ్చిన 2 శాంపిల్స్ సేమ్ డిఎన్ఏ మేడం, సేమ్ మ్యాచ్ అయ్యాయి. దీపక్, అంటే మన అనుమానం నిజమే అన్నమాట. అబ్బంటే మనం చిన్నప్పుడే చంపేశామనుకున్న రూపరాజుల గడి కొడుకు అన్నమాట. కొంప మునిగింది మమ్మీ. ఏదైనా ప్రాబ్లమా మేడం? డిఎన్ఏ రిపోర్ట్స్ రావడం ప్రాబ్లం కాదు, అవి మా ఇంటికి వెళ్ళడం ప్రాబ్లం. మీరు అర్జెంటుగా ఫోన్ చేసి అతన్ని ఆపండి డాక్టర్. కాల్ చేయండి. కాల్ చేయండి. సరే సరే. ఫోన్ తీయట్లేదు సార్. మమ్మీ, ఆ రిపోర్ట్స్ మన ఇంటికి చేరేలోపే మనం ఇంటికి వెళ్ళాలి మమ్మీ. పద మమ్మీ, వెళ్ళిపోదాం. డాక్టర్ గారు, ఈలోపు అతను కాల్ బ్యాక్ చేస్తే రిపోర్ట్స్ ఇంట్లో ఇవ్వకుండా ఆపండి, మాకివ్వమని చెప్పండి. అలాగే. పద థ్యాంక్ మమ్మీ. యూ డాక్టర్. రాజు, నిన్నొక మాట అడగొచ్చా? రాజు, నిన్నే. ఏమడుగుతారు? నీకున్న తెలివితేటలకి ఏదైనా మంచి బిజినెస్ చెయ్యొచ్చు కదా. ఎందుకని మెకానిక్ పని చేస్తున్నావు? నా పర్సనల్ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీపక్, త్వరగా పోని, లేకపోతే మావయ్యకి తెలిస్తే కొంపలంటుకుపోతాయి. త్వరగా పోని. వెళ్తున్నాను మమ్మీ. దిగండి. ఇంకొంచెం దూరం వెళ్ళవా ప్లీజ్? ప్లీజ్ రాజు, ప్లీజ్. భగవంతుడా,
గోపి నేను ఎంతగా ప్రేమించుకున్నామో నీకు తెలుసు. ఇప్పుడు మేమిద్దరం విడిపోతే మేమేమవుతామో కూడా నీకు తెలుసు. మా ప్రేమను గెలిపించడానికి మా అక్క రాజు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు గెలిచేలా చూడు. అదే గనుక జరిగితే మాతో పాటు అక్క రాజులు కూడా కలుస్తారు, గెలుస్తారు. చంద్ర, అన్నయ్య, పింకీ విషయం గురించి నువ్వు సుమా ఏం ఆలోచించారు? పింకీ గురించి మేము ఆలోచించడానికి ఏముందన్నయ్య? పింకీకి ఎప్పుడు ఏం చేయాలనేది మీకే బాగా తెలుసు అన్నయ్య. మీకేమనిపిస్తే అదే చేయండి బావగారు. అది కాదమ్మా, రూప జీవితం చూశాక పింకీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందనని ఏదో తెలియని ఆందోళన. అయ్యో, త్వరగా పోనీ దీపక్. థ్యాంక్స్ రాజు. మీకు కూడా థ్యాంక్స్ చెప్పమన్నారు బంటి పేరెంట్స్. ఈ డబ్బేంటి రాజు? బంటికి హాస్పిటల్లో బిల్లు కట్టారంట కదా, ఈ డబ్బు ఇలా తిరిగి ఇవ్వడం మీకు ఇబ్బంది కలిగించినా వాళ్ళకి చిన్న సంతృప్తి కలిగిస్తుంది అన్నారు. కనీసం వాళ్ళ బిడ్డకు ప్రమాదం జరిగితే బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నామనే బాధ వాళ్ళని చాలా కృంగదీస్తుంది అన్నారు. అందుకే మీరు కట్టిన బిల్లుకి మీ డబ్బు మీకు అందజేయమన్నారు. తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.